హాయ్ నమస్తే. ఈరోజు నేను నా చిన్ననాటి జ్ఞాపకాల కోసము నేను చిన్నప్పుడు చదివిన పాఠశాల దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇక్కడ నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను మా స్కూల్ దగ్గర ఉన్నా. చిన్నప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చాను. మనం చూద్దాం రండి స్కూల్ ఎలా ఉందో. ఇదే అనమాట. దూరం పోతుంది కనపడి. ఇదే మా స్కూలు. నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకోండే స్కూల్ ఇదే. ఇందులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివాను అనమాట. పక్కన ఇంకొక 2 రూమ్ ఉంది. ఆ స్కూల్ కూడా 2 ఒకటే. ఇందులోనే నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివాను అనమాట. ప్రజెంట్ అయితే మూసేశారు. ఎందుకు మూసేశారంటే ప్రజలు ఎక్కువగా వారి పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలోకి కంటే ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే అనుకుంటున్నారనమాట. అందుకే ప్రజలు వారి పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపిస్తున్నారు. అందుకు మూసేశారనమాట. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు దాదాపు 40-50 మంది మా ఊర్లో పల్లెలోనే 40-50 మంది చదువుకునేవారు ఇందులో స్కూల్లో. కానీ ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలి, గవర్నమెంట్ స్కూల్లో ఏం చదివిస్తావు, చదువు బాగా చెప్పరని ప్రైవేట్ స్కూల్లోకే జాయిన్ చేయించడం వల్ల ఈ స్కూల్కు పిల్లలు రాకపోవడం వల్ల స్కూల్ మూసేశారనమాట. స్కూల్ అయితే బాగుంది, చాలా బాగుంది. అది వంటగది అనమాట. అది వంటగది కానీ ఏ రోజు వంట చేయాల. నేను నిలిపేసినాక కట్టించారనమాట అది. కానీ ఆ బోరింగ్ వచ్చి నేను చదివేటప్పుడు వేశారు. 5th క్లాస్లో 5వ తరగతిలో ఈ బోరింగ్ వేశారు. ఈ బోరింగ్లో నీళ్ళు వస్తాయా రావా అంటే వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే మనం ఇది కొట్టిన ఒక అర్ధగంటకు వస్తాయన్నమాట నీళ్ళు. ఇందులో అంతవరకు అయితే రావు. లాస్ట్లో చివరిలో ఒక అర్ధగంట తర్వాత వస్తాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి నీళ్ళేమో. ఓకే, లోపల పోదాం. అట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు సాయంత్రం 3:30కే స్కూల్ అయిపోతుంది. 3 గంటల నుంచి ఇక్కడే ఈ వాతావరణంలోనే కూర్చొని చదువుకునే వాళ్ళం అనమాట. ఇక్కడే ఆడుకునే వాళ్ళం. బాగా ప్లేసు ఇక్కడ బాగా కూర్చునే వాళ్ళము. ఇక్కడ చూపి. ఇక్కడైతే సేమ్ ఈ ప్లేస్లోనే కూర్చుంటాంటి. బాగా నీట్గా ఉండింది అప్పుడు. ఇలా లేదు, నీట్గా ఉండింది, కూర్చుంటాంటిమి. ఈ చెట్టు వచ్చి చాలా చిన్నగా ఉండింది. అలాగే ఈ చెట్టు కూడా చిన్నగా ఉండింది. నేను 5వ క్లాస్లో కరెక్ట్గా ఆ ప్లేస్ దాకా ఎక్కి మళ్ళీ ఎక్కలేకుంటాను అనమాట. అంతకు మించి నేను ఎక్కలేకపోతా. అంటే అప్పుడు కొంచెం చిన్నగానే ఉంది చెట్టు. అంటే కొంచెం ఇంత వెడల్పుగా లేకోకుండా కొంచెం సన్నగా ఉంది అనమాట. నేను అక్కడ దాకా ఎక్కి మళ్ళీ ఎక్కలేకపోతాను. కానీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది చెట్టు. ఈ చెట్టు వచ్చి ఎప్పుడూ ఎక్కువాలన్నమాట. మామూలుగా ఏంటివైనా స్కూల్ పైన పడిపోతే మెటుకులు లేకపోతే ఈ చెట్టు ద్వారానే మేము పైకి ఎక్కి ఏంటివైనా తీసుకుంటాం. ఏంటివైనా బాల్స్ కానీ అట్లాంటివి ఏంటివైనా
దీనిపై పడిపోతే దీనిపైకి ఎక్కుతాంటారు, దీని ద్వారా ఎక్కి పైకి ఎక్కి బాల్ తీసుకుంటాంటాం అనమాట. ఇక్కడ వచ్చి చిన్నప్పుడు నాకు చదువు అయిపోయినాకో లేదా చదువు అయిపోయినాకనే అనుకుంటా, ఇక్కడ వచ్చి ఏంటో బొమ్మలు గీస్తా అంటే ఈ ప్లేస్లో. ఏం బొమ్మలు అంటే మామూలు దయ్యాల బొమ్మల మాదిరి గీస్తా అంటే దాన్ని చూసి భయపడతా అంటే అనమాట పిల్లలు. నాకు చదువు నాకు ఇక్కడ చదువు అయిపోయినాక ఒకరోజు నేను చూసా, ఇట్లా దయ్యం బొమ్మ మాదిరి వేసినారనమాట ఇక్కడ. స్కూల్ బ్యాక్ సైడ్ బాగుంది. ఇక్కడ చెట్లు అయితే చాలా నాటింటి మీ వెనకాల, అది పెరిగినాయో లేదో తెలియదు నాకు. ఈ చెట్టు నేను నాటినా మేము నాటిందో లేక ఇప్పుడు నాటినారో అయితే అది కూడా ఐడియా లేదు, కానీ ఇదైతే ఉండింది, మరుగుదొడ్లు ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్కి జాయిన్ అయినప్పుడేనేమో, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే ఉన్నాయి ఇది. అది ఎప్పుడు కట్టించారో అనేది అయితే గుర్తులేదు, కానీ నేను చదువుకునే టైంలో ఉండింది ఇది. నేను జాయిన్ అయినాక కట్టించారో లేక ముందే కట్టించారో నాకు తెలియదు, కానీ నేను చదివేటప్పుడు మాత్రం ఉండింది, బాగా గుర్తుంది నాకు ఇది. దీన్ని చాలా చెదారంగా ఉండింది లోపల అంతా గబ్బు. ఇప్పుడేమో వర్షం ఉందా, ఇప్పుడు కూడా లోపల చూడాలి అంతగా నేను గబ్బేనేమో, మనం ఎందుకు చూసుకోవాలి, చూస్తే గబ్బు వద్దు అంటే చాలా గబ్బు కాదు, అదేం పెద్ద గబ్బు అని అనుకోకూడదు మనము, కానీ బాగుండదు కదా అట్లా. స్కూల్ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వాకిలు వేస్తే మేము ఎలా స్కూల్ లేకపోతా అంటే స్కూల్ ఉన్నప్పుడైనా కానీ ఈ దీంట్లో దొరుకుతా ఉంటుంది, ఇంట్లో నుంచి లోపలికి పోయేది. ఇప్పుడు పోతే ఇరకపోతా, ఇప్పుడైతే వద్దులే. స్కూల్ అయితే మొత్తం ఇక్కడ నుంచి తిరుగుతురా లోపల. ముందు ఇట్లా అయితే రాసిన లేదేమి, ఈ అక్షరాలు ఇట్లా ఉండేటివన్నీ రాసినలా, అవి ఎప్పుడు రాశారైతే నాకైతే గుర్తులేదు, నాకైతే తెలియదు. ఎందుకంటే నేను చదివే టైంలో అయితే లేదు ఇలా రాసిండేది. స్కూల్ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది, కానీ పిల్లలే రాక స్కూల్ మూసేశారనమాట. ఇక్కడ చాలా పిల్లల్లో ఇదే ఉంది, ఇలానే స్కూల్ మూసేస్తున్నారు ఎక్కువగా పిల్లలు రాక. ఈరోజు ఏం జరిగిందంటే ఇక్కడ దిబ్బ ఉండింది, ఇది లేదు, ఇది ఈ మధ్యన ఇప్పుడు కట్టినట్టున్నారు. ఇక్కడ దిబ్బ ఉండింది కరెక్ట్గా. ఆ దిబ్బ ఉంటే మా టీచరు, మా సార్, టీచర్ అంటే సారు మేడం కాదు, మా సార్ ఏం చేయించినాడంటే క్లీన్ చేయించమన్నాడు, అంటే చెత్త అంతా కాల్చేయమన్నాడు. నేనేం చేసాను, చెత్త కాల్చేది అది కొంచెం దిబ్బలో ఏమో ఎట్లా టచ్ అయ్యింది, దిబ్బలో పడిందో అంత ఐడియా లేదు, ఆ దిబ్బ అంతా అంటుకునేసింది. మా సార్ తిట్టి పెట్టాడు, నన్ను కొట్టినాడో లేదో అనేది అయితే గుర్తులేదు, నేను చాలా భయపడ్డా ఆ రోజు. తిట్టినాడో అనేది కూడా అంత ఐడియా లేదు, తిట్టింటాడు కొట్టింటాడు నాకైతే గుర్తులేదు. మొత్తానికైతే భయపడ్డా, అప్పుడు ఏం జరిగింటాదో అదే జరిగింటుంది, కానీ నాకైతే ఇప్పుడు ప్రైవేట్ గుర్తులేదు. ఈ పెట్లాట ఆడుకుంటున్నారు, మేము కూడా పెట్లాట ఆడుకుంటాను. ఈ బండలు కింద గీసుకోకుండా ఈ బండలే ఇది ఆడుతుంటారు కదా, ఇట్లా ఈ పక్క అడుగు పెట్టి అట్లా దిగుకుంటా పోయేది, అలాంటివి ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఆడుకుంటారేమో పిల్లల్లో. అక్కడ మేము ఈ డోరు అల్లాడిస్తే ఆ సైడ్ ఉండే డోర్ అల్లాడుతుంది అనమాట. అది చిన్నగా ఉన్నప్పుడు ఎలా అనుకుంటాను అంటే దయ్యం ఉంది లోపల, దయ్యం అల్లాడిస్తుంది అని అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు కూడా అల్లాడిస్తే అది అల్లాడుతుంది. అది దానికి ఒక ఏదో ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ ఎందుకు అల్లాడుతుంది అనేది ఒక సూత్రంలాగా ఉంటుంది కదా. ఇది అల్లాడిస్తే ఆ పక్క
కూడా అల్లాడుతుంది. దానికి ఒక సూత్రంలాగా ఏదో ఉంటుంది కదా, అది నాకైతే తెలీదు. అది 5 నిమిషాలా 10 నిమిషాలా? ఓకే, ఇదే నా స్కూల్. నేను చిన్నగా ఉండి చదువుకున్న స్కూలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.